రాజద్రోహం. ప్రభుత్వాన్ని అంటే ఊరుకుంటాం, దేశాన్ని విమర్శిస్తే మాత్రం జైలుకే. నాటి బ్రిటిష్ చట్టాల్లో శిక్షకు ప్రాధాన్యం, నేటి చట్టాలతో న్యాయానికి పెద్దపీట. మహిళలకు ఈఎఫ్ఐఆర్ అవకాశం, దేశమంతటా జీరో ఎఫ్ఐఆర్ ఛాన్స్. నేరాన్ని అంగీకరిస్తే శిక్ష తీవ్రత తగ్గింపు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య బిల్లులకు లోక్సభ ఆమోదం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక కొత్త చట్టం అన్నటువంటి చాలా సంచలనాత్మకమైనది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన 3 బిల్లులు చట్టాలే అమల్లోకి వస్తే భారతదేశం ప్రపంచంలోని అత్యాధునిక న్యాయ వ్యవస్థ కలిగిన దేశంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వచ్చే 100 ఏళ్లలో సంభవించే అవకాశం ఉన్న సాంకేతిక ఆవిష్కరణలు ఊహించి దానికి తగ్గట్టుగా ఈ బిల్లును రూపొందించామన్నారు. గత చట్టాలు శిక్షకు ప్రాధాన్యతనిచ్చేవని, కొత్త చట్టాలు న్యాయాన్ని అందించడానికి పెద్దపీట వేస్తాయన్నారు. మనిషి కేంద్రంగా నేర న్యాయ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చామన్నారు. క్రిమినల్ చట్టాలను భర్తీ చేయడానికి తీసుకొచ్చిన 3 కొత్త బిల్లులను లోక్సభ బుధవారం మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ ద్వితీయ సంహిత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష ద్వితీయ సంహిత, అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య ద్వితీయ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత వారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుల గురించి వివరించారు. భారతీయ ఆలోచన విధానంపై ఆధారపడి న్యాయ వ్యవస్థ నెలకొల్పడం ఈ బిల్లుల లక్ష్యం. వలసవాద ఆలోచన ధోరణి నుంచి, దాని తాలూకా చిహ్నాల నుంచి ప్రజలకు ఈ ప్రతిపాదిత చట్టాలు విముక్తి కల్పిస్తాయని పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపుల తర్వాత బిల్లుల రూపకల్పన జరిగిందని, సభామోదం కోసం తీసుకురావడానికి ముందు ముసాయిదా బిల్లును ప్రతి కామా పుల్ స్టాపులతో సహా అమూలాగ్రం చదివానని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదంపై ఇంతకుముందు మన దేశ చట్టాల్లో సరైన నిర్వచనం లేదని, ప్రస్తుతం తెచ్చిన బిల్లుల్లో దాని గురించి స్పష్టత ఉందని చెప్పారు. మానవ హక్కుల పేరుతో ఉగ్రవాదులను కొందరు సమర్థించడం చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యా. గుర్తుంచుకోండి, ఇది బ్రిటిష్ వాళ్ళ పాలన, కాంగ్రెస్ పాలన కాదు, ఇది మోడీ పాలన. ఇక్కడ ఉగ్రవాదులను రక్షించడానికి చేసే ఏ వాదనను సహించము. ఈ కొత్త చట్టాలు ఎటువంటి నిబంధనలు చేశామంటే ఏ ఒక్క ఉగ్రవాది కూడా తప్పించుకోవడానికి వీల్లేదని తెలిపారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తున్నామని, ఈ నిర్వచనాన్ని కూడా మార్చామని, ఇక మీద రాజద్రోహం బదులు దేశద్రోహం అని ఉంటుందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, అయితే భారతదేశ ప్రతిష్టను దిగజార్చేలు ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితి ఉండదు. దేశం జెండా, భద్రత, ఆస్తులతో ఎవరు చెలగాటమాడినా జైలుకి వెళ్లాల్సిందని హెచ్చరించారు. మూకదాడి జరిపి హత్య చేసి నేరానికి మరణశిక్షను ఈ కొత్త బిల్లు ప్రతిపాదిస్తున్నాయని అమిత్ షా తెలిపారు. పోలీసుల జవాబుదారీతనానికి కొత్త బిల్లులు ఉపయోగిస్తాయని, అరెస్ట్ చేసి నిందితుల వివరాలను ఇకపై పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తారని, దీనికోసం ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయిస్తారన్నారు. క్రిమినల్ న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇకపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో విచారణాధికారులు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నియమిస్తామన్నారు. కొత్త బిల్లుల ప్రకారం మహిళలు ఈఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చని, 2 రోజుల్లో సదరు మహిళ ఇంటికి అధికారులు ప్రత్యుత్తరం పంపిస్తారని, బాధితులకు మీద తమకు తక్షణం అందుబాటులోని ఏ పోలీస్ స్టేషన్లైనా జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చని, 24 గంటలు దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తారని అమిత్ షా చెప్పారు. న్యాయస్థానాల్లో కేసుల సత్వర పరిష్కారం కోసం చేసిన మార్పులను ప్రస్తావిస్తూ ఫిర్యాదు అందిన 3 రోజుల్లోనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, 14 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని, విడుదల కోసం నిందితుడు అప్పీల్ చేసుకోవడానికి 7 రోజులు సమయం లభిస్తుందని, ఆ వారం రోజుల్లో జడ్జి విచారణ జరపాలని, గరిష్టంగా 120 రోజుల్లో కేసు విచారణకు రావాలని, 45 రోజులకు మించి న్యాయమూర్తుల తీర్పులను రిజర్వ్ చేయడానికి వీలేదని కొత్త బిల్లులు నిర్దేశిస్తున్నాయని చెప్పారు. కాగా 97 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఉండగా లోక్సభలో